బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దదించేందుకు వార్ రూమ్ స్ట్రాటజీలను చేసి ఇప్పుడేమో మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, అసలు సిగ్గుందా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్న సంచలన కమెంట్స్ చేశారు పీఓడబ్ల్యూజే నేషనల్ కన్వీనర్ సంధ్యా మేడం. అసలు నిజంగా లగచర్లలో జరిగినటువంటి ఇష్యూ మీద అక్కడ మహిళల పైన జరిగినటువంటి లైంగిక దాడుల వివరాల సేకరణకు వెళ్ళేటువంటి మహిళా సంఘాల జేఏసీ నేతలు అక్కడ పోలీసులు ఎందుకు అడ్డుకున్నట్టు, అసలు కారణాలేంటి, పోలీసులకు ఇక్కడ మహిళా సంఘాల జేఏసీ నేతలకు మధ్య జరిగిన వాగ్వాదం గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు సంధ్యా మేడం ఉన్నారు. చాలా విషయాలను మేడంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. అసలు నిన్న మీరు లగచర్లకు వెళ్ళడం ఏమన్నా ఇబ్బందిగా మారింది అనేసి అంత సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్. అసలు లగచర్ల అనేది ఏమన్నా నిషేధిత ప్రాంతమా మేడం? ఎందుకు మిమ్మల్ని జేఏసీ నేతలందరినీ అక్కడ పోలీసులు అడ్డుకున్నట్టు, పోలీసుల వ్యవహారాల శైలి ఎట్లా ఉంది? అంటే యాక్చువల్గా మా జేఏసీ 2012 నుంచి పనిచేస్తుంది. అప్పటి నుండి అనేక సమస్యల మీద ఏదైనా మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా, కొన్నిసార్లు ప్రజలకు సంబంధించినవి కూడా మేము పనిచేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త చట్టాలు June 1 నుంచి అమల్లోకి వస్తాయి అంటే ఆ కొత్త చట్టాల మీద కూడా మేమే రౌండ్ టేబుల్ పెట్టాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అట్లా మేము సామాజిక బాధ్యతతో కానీ, ప్రజలకు సంబంధించినవి కానీ, మహిళలకు సంబంధించినవి పనిచేస్తాం. అందులో భాగంగా ఇటీవల కాలంలో లగచర్ల ప్రాంతంలో ఒకప్పుడు ఫార్మా సిటీ అన్నారు, తర్వాత ఫార్మా సెజ్ అన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు భూములు ఇవ్వడానికి, వాళ్ళ ఊర్లు పోతాయి, భూములు పోతాయి అన్న దాంట్లో మేము ఇవ్వము అని ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రాంతంలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ క్రమంలో కలెక్టర్ మీద దాడి జరిగినట్లుగా న్యూస్లు వచ్చినాయి. కలెక్టర్ గారేమో నన్నెవరూ కొట్టలేదు, అది దాడిగా మాట్లాడకూడదని ఆయన స్వయంగా మాట్లాడింది కూడా వీడియోలో వచ్చింది. అదేంటి నన్నెవరూ కొట్టలేదు, నా మీద జరిగిన దాన్ని దాడి అనకూడదు అని ఆయన చెప్పడం, ఎస్పీ గారేమో దాడి జరిగిందని కేసులు పెడుతున్నాం అనడం. ఆ తర్వాత కేసుల పరంపర, దాదాపు టెర్రరైజ్ చేసి, హాంట్ చేసి, చుట్టాల దగ్గర దాక్కున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్టులు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఆడవాళ్ళని నిర్బంధించడం లేదా టెర్రరైజ్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం, తలుపులు వేసుకుని పడుకున్న మగవాళ్ళ అరెస్టులు కాగా, కొంతమంది పారిపోగా, చుట్టాలిళ్లలో తల దాచుకోగా, ఆడవాళ్లే తలుపులు వేసుకుని పడుకుంటే తలుపులు పగలగొట్టి వెళ్ళారు పోలీసులు. ఇవన్నీ కూడా మాకు కొన్ని వీడియోలు పంపారు. అట్లాగే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అంటే అన్ని ప్రాంతాల్లో కూడా బుద్ధిజీవులు ఉంటారు, పౌర హక్కుల సంఘాలను, మహిళా సంఘాలను, మా గురించి కొంచెం తెలిసిన వాళ్ళు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, జనం మీద జులుం జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది, మీరు వాళ్ళకి అండగా నిలబడండి అని పిలుస్తారు. ఎవరో ఒకరు ఫోన్లు చేస్తారు, మాకేం కొత్త కాదు. మల్లన్న సాగరు, కాళేశ్వరం, పోడు భూములు అన్నిట్లలో జరిగింది, ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు, వెళ్దాం అనుకునే లోపల వరుసగా ఈ అరెస్టులు, గొడవలు జరుగుతున్నాయి. ఈ లోపల అంటే మేము కూడా అటు ఇథనాల్, మూసి, దామగుండం వీటన్నిట్లలో బిజీగా పనిచేస్తున్నాం. ఈ క్రమంలో ఇది జరిగిందండి. సరే వెళ్దాం అనుకునే లోపల మహిళలు మాకు ఫోన్లు చేసి స్ట్రాంగ్ మెసేజ్ పెట్టారు. ఏమని పెట్టారంటే, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మా మీద దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తుంది, మా భర్తలు, మా అన్నదమ్ములు అరెస్టులు అయ్యారు, వాళ్ళని విడిపించుకోవడానికి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ లోపల మిగతా వాళ్ళ కోసం కానీ లేకపోతే మమ్మల్ని భయపెడుతూ మా మీద దాడులు జరుగుతున్నాయి, మమ్మల్ని తాకరాని చోట తాగుతున్నారు, అసభ్యంగా వ్యవహరిస్తున్నారు, వీటి మీద మీరు మాకు మద్దతుగా రండి, మా గోడు వినండి అని చెప్పారు. దానిలో భాగంగా అది ఫ్రైడే వస్తే నేను మా గ్రూప్లో పెట్టాను. దాని మీద మేము చర్చించుకుని జూమ్ మీటింగులు పెట్టుకుని ఫైనల్గా నిజ నిర్ధారణగా వెళ్ళాలనుకున్నాం. అందులో భాగంగా వెళ్ళగానే ఆ తుంకిమెట్ల దగ్గర ఆపేసి ఇక మీరు వెళ్ళొద్దు అంటే మేము చెప్పాం, మీరు కూడా రండి, మేము రెచ్చగొట్టడానికో ప్రొవోక్ చేయడానికో వెళ్ళట్లేదు, అలాంటిది ఏమైనా అనిపిస్తే మీరు అప్పుడు జోక్యం చేసుకోవచ్చు, మీరు కూడా రండి, మేము ఫెయిర్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తాము. మహిళలు మాకు ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళతో మాట్లాడుతున్నంతసేపు కూడా మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. మాకు బాధ వేస్తుంది మేడం, మీరు మా కోసం ఆపితే పోలీసులు ఆపుతున్నారా, పోలీసులు కొడుతున్నారా, ఇట్లా మాకు ఫోన్లు వస్తున్నాయి. మేము 2 తండాల్లో, ఈ పులిచెర్లకుంట తండాలో, ఆర్బీ తండా, అరటిపోటి తండాలో జనం వెయిట్ చేస్తున్నారు మా కోసం. అటు హకీంపేట, లగచర్ల,
అట్లాగే పోలేపల్లి, ఈ 5 గ్రామాలు ఎఫెక్టెడ్. ఈ 5 గ్రామాల్లో ఈ ఈ ఈ 3 గ్రామాల్లో 30-40% పోతున్నాయి. ఈ 2 కంప్లీట్గా పోతున్నాయి, పులిచెర్లకుంట, ఆర్బీ తండా. అందుకని ముందు మేము ఆ 2 గ్రామాలకు వెళ్ళి తర్వాత ఆ 3 చూసుకుని మధ్యాహ్నం వరకు తిరిగి మేము మార్నింగే బయలుదేరాం 7కే, 9:30 కల్లా వెళ్ళిపోయాం. 8:30కి అక్కడికి వెళ్ళిపోయాం మేము. 8:30 వరకు అంటే మీరు వెళ్తున్న క్రమంలో బోమ్రాస్పేట మండలం తుంకిమెట్ల దగ్గర ఆపిండ్రు అంటున్నారు. అసలు పోలీసులకు మీరు వెళ్తున్నటువంటి సమాచారం ఎలా అందింది? లేదంటే అక్కడ పహారా కాస్తున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చినటువంటి అన్ని వెహికల్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు? అసలు మిమ్మల్ని ఆపడానికి అన్ని వెహికల్స్ చూసి పంపిస్తున్నారు ఒకటి. రెండోది ఈ పికెట్ లేదు, మేము కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం ఎవరో ఫోన్ చేస్తే, అప్పుడు ఇది లేదు. కానీ ఊర్లలో ఉన్నాయట, అన్ని గ్రామాల్లో ఉన్నాయట. అన్ని గ్రామాలు నిర్బంధంలోనే ఉన్నాయి. ఈ 5 గ్రామాలు అన్ని పోలీస్ పికెట్ల మధ్య ఉన్నాయి. అన్ని చోట్ల పికెట్స్ వేశారు. రెండోది ఏంటంటే అక్కడ దగ్గరికి వెళ్ళాక ఎవరిని కూడా పోనివ్వట్ల. ఈ పులిచెర్ల తండా కానీ రోటిబోటి ఆర్బీ తండా అయితే ఇక్కడ అప్పటిదాకా లేదు. మేము వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ వచ్చే వరకు వేసేసారు, పికెట్ వేశారు. అయితే అక్కడ వికారాబాద్లో మా నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు గీత ఉంది కదా, బహుశా ఆమెని ట్రాక్ చేశారా? ఎందుకంటే ఫస్ట్ మమ్మల్ని ఆపగానే గీత ఉందా అని అడిగారు. అందుకని ఆమెదైనా ట్రాక్ చేయొచ్చు, ఎట్లయినా తెలుస్తాయండి. ఇప్పుడు మేమైతే మీడియాతో కూడా వెళ్ళాలా, మేమే వెళ్ళాం. మీడియా లేరు, అంతే, మీడియా మాత్రం లేదు మాతో. సో ఫ్యాక్ట్ ఫైండింగ్కి మీరు అక్కడ వెళ్తుంటే గ్రౌండ్ లెవెల్లో అసలు ఫార్మా కంపెనీ రావడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మహిళల మీద జరిగినటువంటి లైంగిక దాడులు కావచ్చు, లేదంటే వాళ్ళ భూములు అడిగే విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుంది, ఇదంతా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోవడానికి వెళ్తున్నారు. సో అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అసలు పోలీస్ వాళ్ళకి? అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్లు ఎక్కడ అడ్డుకున్న చరిత్ర ఈ 40 ఏళ్లలో లేదు. ఫ్యాక్ట్ ఫైండింగ్లు ఎక్కడ ఆపలేదు. ఒక ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశాల్లో శవాలు అక్కడ పడి ఉండగా మీడియానైనా మమ్మల్ని అయినా ఆపారు. ఇక్కడ మీడియాను కూడా అలౌ చేయట్లేదు. అదే మేడం, అసలు మీడియాను అలౌ చేయట్లేదు. ఏ ప్రతిపక్షానికి సంబంధించిన ఏ నాయకులను అరెస్ట్ అంత మాకు ముందు బీజేపీ వెళ్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మేము అక్కడ ఉండగానే సిపిఎం వాళ్ళు వస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. మాతో అంటారు చూడండి వాళ్ళ అరెస్ట్. అక్కడ ఉన్నటువంటి మహిళల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, వాళ్ళు మీకు మెసేజ్లు కావచ్చు, లేదంటే కాల్స్ కావచ్చు, చేసినటువంటి పరిణామాలను, అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళిర్రు. వాటిని నేను విజువల్స్లో చూసిన. మీరు అక్కడ పోలీసులకు కూడా మీ ఫోన్లో చూపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ నుంచి మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, మెసేజ్లు వచ్చినాయి, దానికోసమే మేము పోతున్నాం తప్ప అక్కడ ఎట్లాంటి విధ్వంసం లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టడానికి మేము పోవట్లేదు. మీరు అంత నచ్చ చెప్తున్నా ఎందుకు వినడానికి? ఎందుకు మేము త్రూ అవుట్ కన్విన్స్ చేసాము. నిన్న బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు సిపిఎం వాళ్ళు, మీరు కూడా అరెస్ట్ అవుతే ఏమవుతుందంటే మేము పొలిటికల్ ఇంట్రెస్ట్లతో రాలా, పొలిటికల్ ఫైట్లు చేయడానికి రాలా, మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వచ్చాం. మేము ఎందుకు అరెస్ట్ అవుతాం? మేము మీది కూడా సేకరిస్తాం, వాళ్ళది అయ్యాక మీ దగ్గరికి వస్తాం, కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్తాం. మమ్మల్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకొనియండి. మీరు అరెస్ట్ అవ్వమంటే మేము అరెస్ట్ రాజకీయ ప్రయోజనాల కోసం రాలి, మేము అరెస్ట్లో కామని మేము కూర్చున్నాం. ఆ ఘర్షణ అంటే ఆ వాగ్వివాదం అలా నడుస్తూనే ఉంది. మీరు అన్నట్లు నేను చాలా కన్విన్స్ చేశా. మా గ్రూప్ సభ్యులు అందరం చెప్పాం, మేము ప్రజలు భూములు ఇస్తాం, ఫార్మాసిటీని ఆహ్వానిస్తామంటే అదే ఫ్యాక్ట్ ఫైండింగ్లో చెప్తామని కూడా చెప్పాం. నిజానికి అది కూడా మీరు విని ఉండొచ్చు, అందులో ఉంది. అంటే మీరు ప్రజలు ఏం చెప్తే అది ఫ్యాక్ట్ ఫైండింగ్గా మేము తీసుకొస్తాం. మా ఇంట్రెస్ట్లు ఇక్కడ ఏమి ఉండవు. ఎంత చెప్పినా మీరంటే మాకు గౌరవం, మీరు నిజంగానే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారని మాకు తెలుసు, మీకు రాజకీయ ప్రయోజనాలు లేవు, మీరు ఏ రాజకీయ పార్టీలు ప్రలోభ పెడితేనో పంపిస్తేనో రాలేదు, ఆ విషయం మాకు తెలుసు, మాకెందుకు తెలియదు మేడం అన్నీ చెప్తారు. కానీ మీరు ఇప్పుడు వెళ్ళొద్దు, అక్కడ సిచ్యుయేషన్ బాగాలేదు అంటే నేను అన్నాను. వాళ్ళే పిలిచినప్పుడు మమ్మల్ని ఏమంటారు? మీ మీద ఎవరైనా చేయేస్తే అది బాగుండదు, గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అరే మా మీద ఎవరండి, వాళ్ళే పిలిచి మా మీద చేయేందుకు వేస్తారు? మమ్మల్ని మేము రక్షించుకోగలం అంటే చాలా బాగుండదు మేడం. మొన్న అంతే కలెక్టర్ గారు అంటే, కలెక్టరో ఎంఆర్ఓనో ఆర్డీఓనో ఇంకో అధికారో అయితే వాళ్ళు భూములు గుంజుకుంటారని ఆలోచిస్తారు, కానీ మమ్మల్ని అయితే అట్లా వ్యతిరేకించే అవకాశం లేదు. అయినా కలెక్టర్ మీద కూడా వాళ్ళు చేసుకోలేదని చెప్తున్నారు. మీరు కలెక్టర్ తెచ్చి ఈ ఘటనకి ఎందుకు జోడిస్తున్నారు? మీరు రండి, మీరు కూడా ఉండండి అంటే మేము రాలేము అంటే మేము రక్షణ కల్పిస్తామని చెప్పాం. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను వాళ్ళని చూపించే ప్రయత్నం కావచ్చు, ఇదంతా బాగానే ఉంది. వాళ్ళు కూడా మీకు మంచిగానే సంజాయించారు. అసలు మీకు వాళ్ళకు మధ్య వాగ్వాదం అంటే కొంత తారస్థాయికి ఎందుకు చేరినట్టు? మీ పెనుగులాటలో
అసలు అక్కడ ఉన్నటువంటి మహిళా నేతలకు సంబంధించిన డ్రెస్సులు చిరిగాయనేసి సమాచారం అందుతుంది. నిజమేనా మేడం అదంతా? అంటే నాది వాళ్ళు ఫస్ట్ నన్నే టార్గెట్ చేస్తూ 5గురు మహిళలు, ముందు ఇద్దరే ఉండే మహిళా కానిస్టేబుల్స్. వాళ్ళు మహిళా కానిస్టేబుల్స్ని పెంచుకునే వరకు ఆర్గ్యూ చేయడం, రమ్మనడం, అరెస్ట్ చేస్తామనడం, ప్రివెంటివ్ అరెస్ట్ కమ్మనడం. మేము వెళ్తామంటే అరెస్ట్ అంటున్నారు, మా అంతకు మేము వస్తే ప్రివెంటివ్ అరెస్ట్ అంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఊర్లోకి వెళ్ళకూడదు, మా అంతకు మేము వస్తే ప్రివెంటివ్ అరెస్ట్ అంట. వాళ్ళు బలవంతంగా ఎక్కిస్తే అది అరెస్ట్ అంట. ఏదైనా అదే పేరు. మేము వచ్చి మీ దగ్గర కూర్చోవాలి, మేము రాము. మీరు జనం దగ్గరికి వెళ్ళనివ్వకపోతే మేము మీ దగ్గరికి రాము, లేకపోతే మా అంతకు మేము వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడతాం. ఇక్కడ మాట్లాడదాం, ఇక్కడ కూర్చుని పరిగి పోలీస్ స్టేషన్లో అంటారు, లేకపోతే వికారాబాద్ వెళ్దాం డిఎస్పీ ఆఫీస్లో అంటారు. ఇదే మాట్లాడుతున్నారు. కానీ ఇదే నడిచింది. మేము రామనడం, వాళ్ళు రమ్మనడం, ప్రివెంటివ్ అరెస్ట్ అన్నా కమ్మనడం. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మహిళా కానిస్టేబుల్ సంఖ్య పెంచుకున్నాక సిఐ శ్రీధర్ రెడ్డి, ఇక చాలు మీరు ఎంతసేపు చెప్పినా ఇదే చెప్తారు, వీళ్ళని ఎక్కించండి, బలవంతంగా ఎక్కించండి అని మొదలుపెట్టాడు. దాంతో ఇక పాపం ఆ మహిళా కానిస్టేబుల్స్ కూడా చేయడానికి చాలా సంశయిస్తుంటే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. డిఎస్పీ గారు అంత లేదు, కానీ ఈ సిఐ శ్రీధర్ రెడ్డి లాగండి లాగండి ఎక్కించండి అని, వాళ్ళనేమో ఎక్కించండి అంటాడు. ఇట్లా అపరిచితులాగా డ్యూయల్ రోల్ అనమాట. ఇటు తిరిగి ఎగచండి వాళ్ళని, ఏంది మీరు ఏదమ్మా చూస్తున్నారని వాళ్ళని అంటాడు. కాన్సెప్ట్ ఇటు తిరిగి మేడం రమ్మంటున్నాం కదా మేడం అంటాడు. ఇటు అంతా డ్యూయల్ యాక్షన్ చేసుకుంటా బాగా చేసిండు ఆయన షో. ఆయన ఇంట్రెస్ట్ ఏంటో తెలవట్లేదు. కానీ నేను మీరు ఇంత చేస్తున్నారు, ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేసే దానికి తోడ్పడుతుంది. నేను ఫ్యాక్ట్ ఫైండింగ్కి ఎందుకు వెళ్ళొద్దో చెప్పంటే ఇవన్నీ చెప్తారు, సిచ్యువేషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, వాళ్ళని అరుస్తారు, మహిళా కానిస్టేబుల్స్ని రెచ్చగొడతారు లాగమని. మాతోనేమో మీరంటే మాకు గౌరవం అని తీయగా మాట్లాడతారు. ఈ డ్రామాలన్నీ దేనికండి, ఎందుకు వెళ్ళకూడదు మాకు కన్విన్సింగ్గా చెప్పండి, మేమే పోతాం అని మేము మాట్లాడాం. ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఆఖరికి ఆ మహిళా కానిస్టేబుల్స్కి ఆయన ఉసిగొలిపాడు, గుంజండి అని. వాళ్ళు అక్కడ మెయిన్గా నన్నే లాగుతున్నారు, ఈ మేడంలా కూర్చోబెట్టండి, ఈ మేడం కూర్చోబెట్టండి అంటాడు, సంధ్య మేడం ఎక్కించండి అని. అదే దాంతో మీద ఏమన్నా కక్షపూరితమైన చర్య ఏం లేదు, మర్యాదని మాట్లాడతారు. కానీ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచే అట్లా అగ్రెసివ్ గా మొత్తం గ్రూప్ ని మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని అట్లా అగ్రెసివ్ అయ్యేటట్టు మీ కోపానికి తెప్పించారు. అంటే వాళ్ళు ఎంత కోపం తెప్పించినా మేము కోపం తెచ్చుకోలే. కానీ అక్కడ నిన్న వీడియోలో చూసాను మీరు చాలా కోపంగా, అంటే స్టార్టింగ్ లో మీరు సంజాయించే ప్రయత్నం చేసినప్పటికీ చాలా అగ్రెసివ్ అయ్యారు. అసలు ఎందుకు పంపించట్లేదు, నిజంగా మహిళల మీద అట్లా నిజంగానే లైంగిక దాడులు జరగకపోతే మమ్మల్ని ఎందుకు అలౌ చేయట్లేదు అని అడిగాము. అవును, చివరిలో మేము క్వశ్చన్ చేసాము, చాలాసేపు కన్విన్స్ చేసాము. ప్రొఫెసర్ పద్మజాషా గారు ఉన్నారు, జర్నలిస్ట్ సజయ ఉన్నారు, సిస్టర్ లిజీ మైగ్రెంట్ వర్కర్స్తో పనిచేసే తెలంగాణ మైగ్రెంట్ వర్కర్స్ లీడర్ ఆమె ఉంది, పిఓడబ్ల్యూ నుంచి ఝాన్సీ గారు, అనసూయ గారు, గీత గారు, చైతన్య మహిళా సంఘం నుంచి జ్యోతి, మేము 8 మంది ఉన్నాం మహిళలు, 2 కార్లలో వెళ్ళాం. అసలు ఎన్ని రకాలుగా చెప్పినా విననప్పుడు మహిళా కానిస్టేబుల్స్ లాగేశారు. ముందు మేడంని అరెస్ట్ చేయండి, అందరు వచ్చేస్తారని వాళ్ళ ఉద్దేశం. అయితే ఎందుకంటే మా ముందే సిపిఎం వాళ్ళు వచ్చారు, 10 నిమిషాల్లో అరెస్ట్ అయ్యారు. చూడండి వాళ్ళు అరెస్ట్ అయ్యారు, చూడండి నిన్న వీళ్ళు అరెస్ట్ అయ్యారు, మీరేంది ఎందుకు కారు అంటే మేము అరెస్ట్ అవ్వడానికి రాలే, మాకేం పొలిటికల్ లేవు, మాకు అసలు పొలిటికల్ మైలేజ్ లేదు అందులో అని మేము చెప్పాం. చెప్పినాక ఇక బలవంతంగా ఇక మహిళా కానిస్టేబుల్స్ ఒకళ్ళు ఈ చేయి కాళ్ళు అన్నీ పట్టుకుంటే ఇంకా మా వాళ్ళు ఉన్నారు కదా, నన్ను వాళ్ళు గుంజుకుని పోతుంటే మా వాళ్ళు ఊరుకోరు కదా, మా వాళ్ళు ఎదురుగా లాగారు. దాంతో ఈ పొట్ట డ్రెస్ పైకి లోపలికి చేతులు పెట్టారు, గుంజేస్తున్నారు. ఆ గుంజుట్లో నా వెనక డ్రెస్ మొత్తం చిరిగిపోయింది, బ్యాక్. అట్లా జరిగింది. నాదే ఇంక మిగతా వాళ్ళే కాదు, నాది తిరిగింది. నా డ్రెస్ తిరిగాక నేను చాలా సీరియస్ అయ్యాను. ఆ తర్వాత ఇక మేము ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాం. అప్పటిదాకా రోడ్డు మీద ఇవన్నీ జరిగింది. ఒక పక్కన షెడ్ పక్కకి వెళ్ళి మేము కూర్చున్నాం. ఎందుకంటే అప్పటికే నేను కింద పడిపోయాను, నాకు ఊపిరాడట్లా. నా మీద వాళ్ళ 5-6 నన్ను అన్ని వైపులా గుంజుతున్నారు, 6 మహిళా కానిస్టేబుల్స్. ఇటు మా వాళ్ళు ఇటు గుంజుతున్నారు, అంటే వాళ్ళు నన్ను వ్యాన్లో గుంజుతున్నారు. పోలీస్ వెహికల్ ఇన్నోవా ఉంది కదా వాళ్ళది, పోలీసు వాహనం, దానిలోకి వాళ్ళు నన్ను గుంజుతున్నారు, ఇటు మా వాళ్ళు గుంజుతున్నారు. ఆ టైంలో నాకు ఊపిరాడకుండా అయిపోయింది. దాంతో మా వాళ్ళు ఏం చేసినారు, వద్దు వీళ్ళని వదిలేసి మనం పక్కకి వెళ్ళి కూర్చుందాం అని పక్కన ఒక షెడ్ ఉండి అరుగుంటే అక్కడ పోయి కూర్చున్నాం. చాలాసేపు డిఎస్పీ వచ్చి అక్కడ మాతో మాట్లాడాడు.
అది అలా జరిగింది. ఇంకా లాస్ట్కి మేము ఊర్లోకి పోతాం, లేదంటే మా వైపు మా దారిని మేము పోతాం, మేము పరిగి పోయి ప్రెస్ మీట్ పెడతాం అని చెప్పాం. అట్లాగే మేము పరిగి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత కూడా వాళ్ళు మాతోటే ఉన్నారు. పోలీసులు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు. 2 వెహికల్స్లో పరిగి వరకు కూడా పరిగి కాదు, హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు వచ్చారు. 2 వెహికల్స్లో ముందు వచ్చారు. పరిగి తర్వాత ఒక వెహికల్ మేము వికారాబాద్ వెళ్తే అటు వెళ్ళారు. మేము టీగా ఆగిన, బాత్రూమ్స్కి ఆగిన వాళ్ళు ఆగారు. చివరికి రంగారెడ్డి జిల్లా అవుట్స్కట్స్ వరకు అంటే హైదరాబాద్ పొలిమేరల వరకు వచ్చి అక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోయారు. రాత్రి 7 వరకు మా ఎమ్మటి వచ్చారు వాళ్ళు. అసలు ప్రభుత్వం పొద్దున్న నుంచి అదే అసలు నిజాలు బయటపడతాయనే మిమ్మల్ని లగచర్ల వరకు వెళ్ళనీయలేదా? ఎందుకు ఉండొచ్చు అంటే ఇప్పుడు మీడియాను కూడా వెళ్ళనీయట్లేదు అంటే వెంటాడి వేటాడి మీరు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించే వరకు కూడా మీ వెంటే ఉన్నారు. చేసింగ్లు కూడా చేశారు. మేము ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అంటే మేము అంత చేసింగ్ కావాలని కదా, వాళ్ళని తప్పించుకోవాలని మేమేం లేదు. మేము స్పీడ్గా వస్తే వాళ్ళు స్పీడ్గా వచ్చారు, మేము స్లో చేస్తే వాళ్ళు స్లో చేశారు, మేము పెట్రోల్ పోయించుకోవడానికి ఆపితే వాళ్ళు ఆపారు. మరి ప్రభుత్వం తీరు చూస్తుంటే మీకు ఎలాంటి అనుమానాలు? అంటే ఒకటి ఏంటంటే ఏతావాత వాళ్ళు మమ్మల్ని ఊర్లోకి వెళ్ళొద్దు, ఆ ఊర్లో ఉన్న విషయాలు ఏవి బయటికి రావద్దు అన్నట్లుగా అటు మీడియాని ఆపడమైనా మమ్మల్ని ఆపడమైనా చూసాము. రెండవది ఏంటంటే 7వ వాగ్దానం, 6 వాగ్దానాలతో పాటు 7వ వాగ్దానం అది ప్రజాస్వామిక పాలన, ప్రజాపాలన, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అని మాట్లాడారు సీఎం. మరి అంత వాగ్దానాలు ఇచ్చి గత పాలకులు 10 సంవత్సరాలు ప్రజల హక్కులు పరిరక్షించలేదు, అణిచివేతకు పాల్పడ్డారు, ప్రజాస్వామ్య గొంతులు వినపడకుండా చేశారు, కేసులు పెట్టారు, అణిచివేత పోకళ్ళు పోయారు అని అందరం మాట్లాడడం, వీళ్ళు మాతో వచ్చి గొంతులు కలిపారు. మేము నిజ నిర్ధారణలకు వెళ్తే అవి తీసుకుని మాట్లాడారు, మేము పోరాటాలు చేస్తే మా వేదికలు పంచుకున్నారు, మా మీద కేసులు పెడితే వాటికి వచ్చి ఖండనాలు చేశారు, రౌండ్ టేబుల్స్లో ధర్నాల్లో అన్నిట్లో పాల్గొన్నారు. ధర్నా చౌక్ ఎత్తేస్తే మాకు ధర్నా చౌక్ కావాలంటే వాళ్ళు ఇచ్చారు. మరి ఇన్ని పోరాటాలు ఆ రోజు కలిసి వచ్చి ప్రజాస్వామిక హక్కులని మేము కూడా పరిరక్షిస్తామని ఈరోజు వాళ్ళు ఎందుకు అదే పని చేస్తున్నారు అంటే కనీసం అంటే మీరు అన్నారు చాలా అగ్రెసివ్, చాలా కోపానికి వచ్చిన తర్వాత మీ నోటి నుంచి వచ్చిన మాట అది. సో అవును, మేమన్నాం స్ట్రాటజీలుగా మమ్మల్ని వార్ రూమ్ స్ట్రాటజీలు చేశారు, అందరినీ కలిశారు, మమ్మల్ని కలిసి కాంగ్రెస్ నేషనల్ లీడర్లు సైతం వచ్చి కలిసి వార్ రూమ్ స్ట్రాటజీ గద్దెదించడానికి అంటే వాళ్ళు మాతోటి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, వార్ రూమ్ స్ట్రాటజీలని మాట్లాడారు. అసలు మమ్మల్ని అడ్డుకోవడాలేంటి, నిర్బంధాలేంటి అనేసి అన్నారు కదా, సిగ్గుందా కాంగ్రెస్ అవును ఉండాలి మరి, ఎందుకంటే ఆ రోజు హామీలు ఇచ్చి కోపం వచ్చింది అక్కడికి. అవును, ఆ రోజు హామీలు ఇచ్చింది మీరు. మేము వెళ్ళి మీ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏ కాంగ్రెస్ నాయకుడి చోటా నాయకుడి నుంచి బడా నాయకుడి వరకు మేము కలవలా. మీరు మా పోరాటాల్లో వచ్చారు, మేము పాదయాత్రలు చేస్తే మీరు వచ్చి సీతక్కతో సహా చేశారు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఆ ఉద్యమాల్లో మీరు నిలబడ్డారు. వామపక్ష కానీ మరి విప్లవ పార్టీలే కానీ లేదా ప్రజా సంఘాల ఆందోళనలో కానీ మీరు 7వ వాగ్దానం అని మీరు ప్రకటించారు. అట్లాగే జాతీయ స్థాయి మహిళా నాయకులు మమ్మల్ని కలిసి మీరు మహిళల సమస్యలు ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి అని మాట్లాడారు. మేము భారత్ బచావోలో మేము పాల్గొనలేదు, భారత్ జోడోలో కూడా మేము పాల్గొనలేదు, కానీ మా జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. పద్మజా షా మేడం ఉన్నారు, సజయ ఉన్నారు. భారత్ జోడోలో వాళ్ళు చాలా వర్క్ చేశారు. మా తోటి సిస్టర్ లిజీ ఉన్నారు. మేము పీఓడబ్ల్యూగా లేకపోయినా భారత్ జోడోలో, భారత్ బచావోలో వాళ్ళందరూ ఉండి వర్క్ చేశారు. ఎందుకు చేశారు అంటే ప్రజాస్వామిక హక్కులని రక్షించాలని. బీజేపీ కేంద్ర స్థాయిలో బీజేపీ చేస్తున్న నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల మద్దతుని కూడగట్టడంలో భాగంగా వార్ రూమ్ స్ట్రాటజీలు జరిగినాయి. ఎప్పుడైనా జరిగితే ఎవరైనా చేస్తారు. దానిలో భాగంగా వాళ్ళు మమ్మల్ని కలిసినప్పుడు మేమే ఎవరిని కలవలేం. మరి మీరు ఆ రోజు మమ్మల్ని ఎందుకు కలిశారు, మా అభిప్రాయాలు ఎందుకు తీసుకున్నారు, ఎక్కడెక్కడ అణచివేత ఏంటి సమస్యలను తెలుసుకున్నారు. అందుకని మీ జాతీయ స్థాయి మహిళా నాయకురాళ్ళు కూడా వచ్చి కలిశారు. సో రకరకాలుగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వాళ్ళు అనేక ప్రజాస్వామిక శక్తుల్ని కలిశారు. మరి ఆ రోజు కలిసి మాట్లాడడానికి వార్ రూమ్ స్ట్రాటజీకి పనికొచ్చిన మేము ఈరోజు కనీసం విషయాలు తెలుసుకోవడానికి కూడా ఎందుకు పనికిరావు? అసలు ఎందుకు మా మీద ఏంటి మీ జులు, మమ్మల్ని ఏంటి రెక్కలు పట్టుకుని లాగేసి గుడ్డలు చింపేలాగా చేయడం, ఇవన్నీ మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం.
ఆ క్రమంలోనే 7వ వాగ్దానం ఇచ్చిన మీరు ఇంత జులుం ప్రయోగిస్తున్నారంటే సిగ్గుందా అనేది నేను మాట్లాడాను. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో సీతక్క గురించి కూడా లేవనెత్తారు. మీరు అక్కడే గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు సీతక్కకి కాల్ చేయడం మేము చేశాం. సో కాల్ చేసినప్పుడు తనకైతే అక్కడ తాండవాసుల గురించి గిరిజనుల గురించి వాళ్ళ సమస్యలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా దగ్గర నుంచి చూసిన ఆవిడ. కాల్ లిఫ్ట్ చేశారా? ఎలాంటి హెల్ప్ చేస్తా అని హామీ ఇచ్చారు? ఏంటి అంటే మేము తనకి ఎందుకు చేశామంటే వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అప్పటికే కోదండరామ్ సార్ ఫోన్ చేశారు, జిల్లా ఎస్పీకి చేశారు, నేను కూడా జిల్లా ఎస్పీకి చేశాను నారాయణ రెడ్డి గారికి. నేను జిల్లా ఎస్పీతో మాట్లాడితే ఆయన 2 నిమిషాలు విని పెట్టేశారు. కోదండరామ్ సార్కి చెప్తే సార్ కూడా ఎస్పీకి చేశారు, ఎమ్మెల్యేకి చేశారు. ఎవరికి చేసినా వాళ్ళు వినకుండా మేము కొంచెం వెయిట్ చేసాం, గ్యాప్ తీసుకున్నాం. గ్యాప్ తీసుకుని సరే జిల్లా ఎస్పీకి చెప్పాం కదా, జిల్లా ఎస్పీకి చెప్పాము. సార్ కోదండ సార్ కూడా మాట్లాడారు. కోదండరామ్ అంటే గవర్నమెంట్లో కూడా అందరికి గౌరవం, ఆయన ఎమ్మెల్సీ అని మేము కాసేపు వెయిట్ చేసాం. ఆ తర్వాత మాకు ఎటు నుంచి ఎవరు చెప్పలేదు, మిమ్మల్ని వెళ్ళనియొద్దని మాకు పైనుంచి ఆర్డర్స్ అన్నప్పుడు సరే వీళ్ళు ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు, సీతక్క గారికన్నా చెప్దామని చేసాం. ఎందుకంటే సీతక్క విప్లవోద్యమాల్లో పనిచేశారు, ఆదివాసీ మేము ఆదివాసీ పోరాటాలు చేసినప్పుడు జస్ట్ ఈమె మినిస్టర్ కాకముందు ఎలక్షన్ల ముందు వరకు ఆదివాసీల పోడు భూముల పోరాటంలో ఆమె కూడా కలిసి వచ్చారు, పాదయాత్రలు కానీ అన్ని ఉద్యమాల్లో. కాబట్టి ఆమెతో మాకు యాక్సెస్ ఉంది, ఆమె ప్రజల మనిషి, ఆదివాసీ మనిషి. కాబట్టి ఇది ఒక ఎస్టీ ఇష్యూ, ఆమె దృష్టికి తెద్దామని చేశాము. ఆమె ఫోన్ ఎత్తలేదు. ఆమె బహుశా కాళోజీ వరంగల్లో కాళోజీ ఫంక్షన్లో ఉన్నట్టున్నారు, కాళోజీ యూనివర్సిటీ ఇనాగ్రేషన్ ఆ శంకుస్థాపన వాటిల్లో ఉన్నట్టున్నారు. మేడం ఫోన్ ఎత్తలేదు. మేడం ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదు, మేమైతే చేశాం. సో మీరందరు వెళ్తుంటే ఇప్పుడు మీడియాని అలౌ లేదు, ప్రతిపక్ష నాయకులు అలౌ లేదు, నిర్బంధాలు, అరెస్టులు ఇవే నడుస్తున్నాయి. మరి ఈరోజు సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన లీడర్లు, నాయకులు అంటే ఎంపీ మల్లు రవి గారు కావచ్చు, లేదంటే కోదండరెడ్డి చైర్మన్ కావచ్చు, రైతు కమిషన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు మేడం అక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరి రైతుల్ని కలవడం? అదే అధికారంలో అధికార పక్షంతో ఉన్న వాళ్ళకి, పదవులు తీసుకున్న వాళ్ళకి, లేదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వెళ్ళారు, వీళ్ళందరికీ బాగానే అరేంజ్మెంట్లు చేస్తున్నారు. అంటే ఎవరు వచ్చినా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలతో మేము ఉంటాం కాబట్టి మాకు మద్దతు ఇచ్చినట్లు నటిస్తారు. మళ్ళీ అధికారంలో రాగానే అదే నిర్బంధాన్ని ప్రయోగిస్తారు. దానికి ఉదాహరణ నా మీద ఊపా చట్టం పెట్టినప్పుడు రౌండ్ టేబుల్ పెట్టారు మా పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారిని కలిస్తే నేను ఏదో పనిలో ఉండి రాలేకపోతున్నా కానీ ఖచ్చితంగా సంధ్యక్క మీద ఊపా చట్టం ఎత్తివేసేదానికి మేము పోరాడతామన్నారు. మల్లు రవి గారు వచ్చి ఆ రౌండ్ టేబుల్లో మాట్లాడారు. అన్యాయం, మహిళల కోసం ప్రజల కోసం పనిచేసే సంధ్య గారి మీద కేసు పెట్టడం అని ఇది కామన్ అనమాట వీళ్ళందరికీ. ఇంకా ఉంది, ఉపా కేసు ఉంది, అది ఎక్కడ పోలేదు, ఉంది, ఉపా చట్టం ఉంది. మరి అధికారంలోకి వచ్చినాక కనీసం వీళ్ళ చేతులలో ఉండేటివి కూడా తీయలేక, అదే గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం ఇంకా తీయలేదు, ఇది జరిగింది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అధికారంలోకి రాకముందు స్టేజ్ల మీద మా వేదికలకు వచ్చి పెట్టడం అన్యాయం, తీసేయడానికి పోరాడతామన్నారు. మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అదేనండి, అసలు నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్కే వెళ్ళనివ్వలే. ఇప్పుడు కేసు తీయించలేదు అనేది పక్కన పెట్టండి, ఇక్కడ నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్కే వెళ్ళనివ్వలేదు. సో ఇది ఈ నిర్బంధ విధానాలతోటి సమస్యల్ని పరిష్కరించలేరు. ఈ నిర్బంధాలతోటి ప్రజల నోర్లు మోయించి అణచివేసి అవన్నీ కల్లోలిత ప్రాంతాల్లాగా పోలీస్ పికెట్లు పెట్టి ఆ ఊర్లలో పురుగులు కూడా పోనీయకుండా ఆ ఊరి వాళ్ళని నిర్ధారణ చేసి ఆధార్ కార్డులు చూపిస్తేనే పంపిస్తున్నారు. అట్లా కాకుండా బంధువులు వెళ్తారు, రకరకాల తెలిసిన స్నేహితులు వెళ్తారు, అట్లా వెళ్ళనివ్వాలి. ఊర్లన్నీ దిగ్బంధనంలో పెట్టి నిర్బంధాలతోటి మేము అభివృద్ధి చేస్తామంటే అది అభివృద్ధి కాదు, విధ్వంసం అంటారు దాన్ని. సో లగచర్లకు సంబంధించిన ఈ ఘటనలో వాస్తవాలను తెలుసుకోవడానికి, లేదంటే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఈరోజు పోతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకేమో రెడ్ కార్పెట్ పరిచారు, మిమ్మల్ని అందరినీ అసలు అలో చేయట్లేదు. నిజంగా వాస్తవంగా లగచర్లలో అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారిపోయింది. లగచర్ల అంటే ఏంటి అనే కాడికి అందరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళి అందరినీ కలుస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ని కావచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ని కావచ్చు, ఇక రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరిండ్రు నిన్న. రాష్ట్రపతితో మాట్లాడే వరకు కూడా మేము ఇక్కడ నుంచి వచ్చేది లేదని వాళ్ళ పోరాటం కూడా చాలా స్ట్రాంగ్గానే, సో ప్రతిపక్ష నాయకులు అండగా ఉండి అక్కడి వరకు వెళ్ళారు. సో మీరు ఎట్లా చూస్తారు మేడం? అంటే
వీళ్ళకి సంబంధించిన ఇష్యూ విషయంలో ఎవరిని అక్కడికి పంపించకపోవడం వెనకాల నిజాలు ఏంటంట? అంటే ఎవరిని ఎందుకు పోనివ్వట్లేదంటే అక్కడ ఉన్న వాస్తవాలు తెలుసుకుంటారని భయం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళనేమో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మేము అడిగాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్కి ప్రొటెక్షన్ ఇచ్చారు, నిన్న వెళ్ళారు. గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే వాళ్ళు వెళ్తేనేమో ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్తున్నారు, వ్యతిరేకంగా ఉండే వాళ్ళనేమో వెళ్ళనీయట్లేదు, ప్రజల పక్షాన ఉండే వాళ్ళని కూడా వెళ్ళనీయట్లేదు. మీరు ఇది కరెక్ట్ కాదు అని కూడా మేము అనేక రకాలుగా చెప్పాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా నిర్బంధమో లేకపోతే ప్రజల హక్కుల్ని గౌరవించకుండా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ డిపిఆర్ లేదు, అక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఇది వాళ్ళ నక్ష, ఇది వాళ్ళ ప్రణాళిక ఇది అని ప్రకటించాలి. ఇప్పటికి కూడా మేము చెప్పాం. అది కూడా నిన్న మీరు విన్న మాటల్లో ఒకటి ఇంకోటి కూడా వినపడుతుంది. ప్రజలు ఒకవేళ సిద్ధంగా ఉండి మాకు ప్రాజెక్ట్ కావాలి, మాకు ఫార్మస్ హెడ్జ్ కావాలి, ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, మా భూములు ఇస్తామని చెప్తే అదే మేము వెల్లడిస్తామని కూడా చెప్పాను నేను. దాంట్లో అందులో అది కూడా ఉంది. అంటే మేము ప్రజలు నిజంగా కోరుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజలు మా మీద జులుం జరిగింది, మమ్మల్ని భయపెడుతున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు, గోడల నిండా తిరుపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటే బలవంతంగా చేసి బయట నుంచి వచ్చి వాల్ రైటింగులు చేస్తున్నారు. మేమందరం రేవంత్ రెడ్డి గెలుపుని కోరుకున్నాం, ఓట్లేసాం, సెలబ్రేషన్స్ చేసుకున్నారట, డీజేలు పెట్టి 6-7 గంటలు. అవన్నీ కూడా మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూడండి. నేను అంటున్నాను మేడం, అంటే వాళ్ళెవరు టీఆర్ఎస్ ఓటర్లు కాదు. నియోజకవర్గంలో అక్కడి ప్రజలు ఓటేస్తేనే గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అయితేనే ఇప్పుడు సీఎం అయింది. సో అక్కడ ప్రజలని మెప్పించి ఒప్పించి ఎందుకు భూములు అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మేము 6-7 గంటలు డీజేలు పెట్టి సంబరాలు చేసుకున్నాం. ఆ సంబరాలు చేసుకున్న పిల్లల ఫోటోలు వీడియోలు ఉన్నాయి. వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదా మీరు చూడండి. వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, మేము కాంగ్రెస్ ఓటర్లం, కాంగ్రెస్ గెలుపుని, రేవంత్ అన్న గెలుపుని కోరుకున్నాళ్ళం. మా మీద ఇలా జులుం ప్రయోగిస్తే ఇక మాకెవరు సాయం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నామని కూడా మాకు చెప్పారు. అలాంటప్పుడు మీరు అన్నట్లుగా మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి. ఇన్ని చేసే బదులు వాళ్ళని ఒప్పించండి, మీరు చూపిస్తున్న అభివృద్ధి నమూనాను వాళ్ళకి అర్థం చేయించండి. వాళ్ళు ఓకే అంటే ఇక వాళ్ళే భరిస్తారో రేపొద్దున కాన్సిక్వెన్సెస్ చెప్తాయి, తెలుసుకుంటారు. ఇప్పుడు పోలేపల్లి వెళ్ళొచ్చారు, పోలేపల్లి ప్రజలు చెప్పారట పొరపాటును కూడా మీరు భూములు ఇవ్వద్దన్నారట. మేము కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మేము ఇవ్వమని వీళ్ళు చెప్తే, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవ్వరూ రేపొద్దున మన భూములు పోయి మన ఇల్లు పోయి ఇల్లు వాకిళ్ళు పోయి ఆడ మొత్తం గ్రౌండ్ పొల్యూషన్ వచ్చినాక చేయగలిగేది ఏమి ఉండదని చెప్పారట. అదే వాళ్ళు మాకు చెప్తున్నారు. సో ఇట్లాంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి పొల్యూషన్ అనే అంశం ఉంది, పర్యావరణం, రేపొద్దున గ్రౌండ్ పొల్యూషన్ సంగతి ఏంటి, ఎయిర్ పొల్యూషన్ సంగతి ఏంటి, భూములు ఉన్నాయి. 1.5 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నోడికి వీళ్ళు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటే ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకోరు. తిరుపతి రెడ్డి FTLలో ఇల్లు కూలు కొడతామని బఫర్ జోన్లో ఉంటే ఆయన కోర్టు నుండి స్టే ఎందుకు తెచ్చుకున్నాడు? అరే హైడ్రా మా బ్రదర్ పెట్టినటువంటి స్కీము, అసలు హైడ్రా ఒక మంచి లక్ష్యంతో చాలా గొప్ప ఆశయంతో పెట్టిన హైడ్రా కాటసాని రామ్ గోపాల్ రెడ్డిది కొట్టేస్తే, పల్లం రాజుది కొట్టేస్తే ఎట్లా న్యాయమో నాది కొట్టేస్తే కూడా అంతే న్యాయం అనుకోవాలి. కానీ ఈయన ఎందుకు స్టే తెచ్చుకున్నాడు అంటే అక్కడ ప్రజలు కూడా మా ఇల్లు తీసేయొద్దని కోరుకోవచ్చు కదా నీలాగే. ఇదే తిరుపతి రెడ్డి అక్కడ భారీ కాన్వాయ్తో వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మా బాధిత కుటుంబాలను కూడా కంప్లీట్గా మీ భూములు ఖచ్చితంగా మేము గుంజుకుంటామని బెదిరింపు చర్యలకు ఈయన బెదిరిస్తాడు. ఇంకొక స్థానిక కాంగ్రెస్ నాయకుడేమో నేనున్నాను, నేను రక్షిస్తా మన గవర్నమెంట్, నేను సీఎం మనిషిని, నేను రేవంత్ గారితో ఉండేవాడిని, నేను రక్షిస్తాను, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాక ఈయన తిరుపతి రెడ్డి వచ్చి బెదిరించే వరకు వాళ్ళ కోపం వచ్చి అతన్ని కొట్టడం, కాంగ్రెస్ లీడర్ని, లోకల్ ఎవరైతే డబ్బులు తీసుకుని మీ భూములు కాపాడుతా అన్నాడు. ఇవన్నీ కలిపి అతనితో లేటుగా కేసు పెట్టించి అందులో కొంతమందిని, కలెక్టర్ కేసులో కొంతమందిని పెట్టి ఇదంతా సీన్లు చేస్తున్నారు. డ్రామాలు కాదు. నువ్వు హైడ్రా చేస్తే నిజాయితీగా చేయి, హైడ్రా డ్రామాగా మారకూడదు, అది మనీ మింటింగ్ ప్రాజెక్టులుగా మారకూడదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలు మీరు ప్రాజెక్టులు పెట్టి డబ్బులు తీసుకున్నా తెలుసుకుంటారు, ప్రాజెక్టులు పెట్టి మీరు మీ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ప్రజల్ని పణంగా పెడితే కూడా తెలుసుకుంటారు. ఈ అక్రమ అరెస్టులను కావచ్చు, రాత్రికి రాత్రి 12 గంటల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏరియాస్కి వెళ్ళి కరెంటు బంద్ చేయడం కావచ్చు, నెట్ కనెక్షన్స్ బంద్ చేయడం కావచ్చు, తలుపులు పలగొట్టి కొట్టి ఇళ్ళకి వెళ్ళి సో ఆడవాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే. సో ఇవన్నీ జరగడం వెనకాల రీజన్స్ ఏమనుకుంటున్నారు? అసలు అక్రమ అరెస్టులను ఎట్లా తీసుకుంటారు? మహిళల మీద జరిగినటువంటి లైంగిక దాడులను ఎట్లా చూస్తారు మేడం? ఇవన్నీ ఇంకా వేరేది ఏం లేదు.
భయపెట్టి భయం కల్పించి గుంజుకుంటే ప్రాజెక్ట్ వస్తుంది. ప్రాజెక్ట్ వస్తే మా ప్రయోజనాలు నెరవేరుతాయి. అది వాళ్ళ నియోజకవర్గ ప్రయోజనాలుగా భావించవచ్చు, వ్యక్తిగత ప్రయోజనాలుగా భావించవచ్చు, వాళ్ళకి మనీ మింటింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. జవాబుదారీతనం మీ దగ్గర ఉండాలి. మీరు ప్రజల కోసం చేస్తే ఏం చేస్తున్నారో చెప్పండి. వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటే ప్రజలు అర్థం తెలుసుకొని తిరగబడితే దాన్ని గౌరవించండి. సో గవర్నమెంట్ లెవెల్లో అధికారులేమో, ప్రభుత్వాధికారులు అందరూ ఫార్మాసిటీ అనేది ఒక డెవలప్మెంట్కి నాంది అని అంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలేమో మాకు అక్కడ పొల్యూషన్ అంటారు. అక్కడ ఉన్నటువంటి రైతులేమో మాకు ఆ భూములే జీవనాధారం, ఆ భూములని నకపోతే మాకు అసలు జీవనాధారం ఉండదు, మేము రోడ్డు మీదకి వస్తాం, మా పొట్ట చేత పట్టుకొని మేము ఆ వ్యవసాయం చేసుకునేటోళ్ళం అందరం అనే విషయం. అసలు ఎందుకు మేడం అంటే వాళ్ళ విషయంలో అంటే ఫర్దర్గా ఎలాంటి న్యాయం జరుగుతుంది? వాళ్ళు ఢిల్లీ వరకు వాళ్ళ పోరాటాన్ని తీసుకుపోయారు కదా, వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుంది అంటారా? అంటే వాళ్ళు ఆలోచించేది, వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే గవర్నమెంట్ ఏ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చినా మా భూములు, మా ఇళ్ళు వాకిళ్ళు, మా జీవనోపాధి మాకు దొరకదు అనేది వాళ్ళకి అర్థమైంది. వీళ్ళందరూ భూముల్లో ఇప్పుడు వేరే చోట్ల ఆధిపత్య కులాల వాళ్ళు అనుకోండి, రెడ్డిసు, చౌదరీసు, ఇంకా వేలమలు, ఇతర ఆధిపత్య కులాలు, వాళ్ళు ఏం వ్యవసాయం వ్యక్తిగతంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు పడి చెయ్యరు, జీతగాళ్ళని పెట్టుకొని చేయించుకుంటారు. కానీ ఇక్కడ బంజారాస్ వాళ్ళు కూడా మొత్తం ఆడ మగ ముసలి పిల్ల జల్ల అందరూ పని చేసుకుంటారు. అట్లా కష్టపడి డెవలప్ చేసుకున్న భూములు. ఎక్కడైనా తెలంగాణలో వ్యవసాయం అంత నిబద్ధతతో వాళ్ళే చేస్తారు, చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు. మిగతా ఆధిపత్య కులాలకి లేని కల్చరు కింద దళిత, బీసీ లేదా ఎస్టీ కుటుంబాల్లో ఉండేది ఏంటంటే వర్క్ కల్చర్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు శ్రమ చేస్తారు చాలా ఎక్కువగా, అంటే ఇంటిల్లిపాది శ్రమ చేసి నిలబెట్టుకున్న ఆస్తులు. ఇప్పుడు చూడండి, మా ఊళ్ళల్లో 100 ఎకరాలు ఉన్న రెడ్డిస్కి లాస్ట్కి 2-3 గుళ్ళు, ఎందుకంటే కూర్చుని తింటే భూములు కరిగిపోతాయి. నేను చాలా మందిని చూసిన 20-30 ఉన్న వాళ్ళు అసలు లేకుండా ఉండి ఇప్పుడు పనులు చేసుకుని బతికే వాళ్ళని చూసా. సో వర్క్ కల్చర్ ఉండి ఆధిపత్య కులాలు చాలామంది వర్క్ కల్చర్ లేక శ్రమ చేయక భూములు కోల్పోయిన కుటుంబాలు ఇవాళ గ్రామాల్లో ఉన్న వాస్తవం ఇది. భూములు కోల్పోయిన వాళ్ళని చూసాం. కానీ కుటుంబం అంతా శ్రమ చేసి 2 ఎకరాలు 4 ఎకరాలు చేసిన వాళ్ళు, 4, 5, 6 చేసుకున్న వాళ్ళని కూడా మనం కింది వర్గాల్లో చూసాం. కాబట్టి ఇది అర్థం చేసుకుంటే ఆ భూమి వాళ్ళకి ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. ఆ భూమి మీద వాళ్ళు ఎంత ప్రేమని పెంచుకుంటారు. 75లో ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని ఈరోజు కూడా అమ్ముకోకుండా నిలబెట్టుకుని కష్టపడి ఆ భూముల్లో బంగారం పంటలు పండేగా మార్చుకుని వ్యవసాయం చేసి పిల్లల్ని చదివించుకుని, లేదా పిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి మళ్ళీ తిరిగి ఆ ఊర్లోనే మంచి ఇల్లు కట్టుకుంటే దాన్ని ధ్వంసం చేయడం అనేది బాధ్యత కాదు, అది ఆలోచించవలసిన విషయమే తప్ప. కాబట్టి ఇక్కడ దానిలో ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఒక ప్రాజెక్ట్ తెద్దాము అనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి, మేలు ఏంటి అనే బేరీజ్ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఉంటుంది. దానిలో ఉన్న మెరిట్స్ని అర్థం చేసుకుని ఇవి మెరిట్స్ కాదు మాకు వద్దు అనుకుని తిరస్కరించే హక్కు వాళ్ళకి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ మంచి చెడుల బ్యాలెన్సింగ్లో భాగంగానే ప్రాజెక్టులు ఉండాలి తప్ప ఒక బుల్డోజింగ్ గాను టెర్రరైజ్ చేసి అక్రమ కేసులు పెట్టి భయపెట్టి నిర్బంధాలు ప్రయోగించి చేస్తే కుదరదు అని మేము చెప్పదలుచుకున్నాం. సో వాళ్ళు భూములు ఇయ్యమంటారు, వీళ్ళు భూములు గుంజుకుంటామంటారు. ఫర్దర్గా నిజంగా అక్కడ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయా, లేదంటే చచ్చినా సరే మేము మా పొలాలను వాళ్ళకి ప్రభుత్వానికి ఇయ్యము అన్న అక్కడ ఉన్నటువంటి 5 గ్రామాలకు సంబంధించిన ఫార్మా కంపెనీ బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి న్యాయం జరుగుతుందంట? అంటే ఒకటండి, ఇప్పుడు గతంలో పుణుకుడు చేలక ఎయిర్పోర్ట్ తెస్తామని 5 గ్రామాల పరిధిలో 3000 ఎకరాలు తీసుకుందామని చేస్తే అక్కడ ప్రజలు ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు ఇవ్వమని ఆదివాసీలు తిరగబడ్డారు. సర్వేలు కూడా చేయనివ్వలేదు. అప్పుడు ఆఖరికి పుణుకుడు చిలక ఎయిర్పోర్ట్ని రద్దు చేసుకుని వెళ్ళిపోయింది గవర్నమెంట్. అది రద్దు చేస్తూ ప్రకటించారు. అట్లాగే అనేక చోట్ల ఇప్పుడు మా చరిత్రలో జిందాలు, వైజాగ్లో జిందాల్ ప్లాంట్ తెచ్చినప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు పోరాడుతున్న బలవంతంగా ట్రెంచింగ్లు చేస్తూ గోతులు తవ్వుతూ పెద్ద దుర్గామాత అట్టతో పెట్టి చేస్తుంటే మన మహిళా సంఘం కార్యకర్తలు, పిఓడబ్ల్యూ కార్యకర్తలు స్థానిక మహిళలతో కలిసి దాన్ని కూడా వేసి చేశారు దుర్గామాత బొమ్మని. అట్లా కేసులు జైళ్ళు కూడా వెళ్ళైనా అక్కడ జిందాల్ వెనక్కి వెళ్ళాడు. అట్లా మనం చూస్తే వేదాంత వెనక్కి వెళ్ళే వరకు రాహుల్ గాంధీ సైతం కలిసి వచ్చాడు ప్రజా ఆందోళనలో. అది యూపీఏ గవర్నమెంట్ పెట్టింది వేదాంత ప్రాజెక్టు, చిదంబరంకి సంబంధించిన వాళ్ళు. కానీ ప్రజా ఆందోళనకి తలవొగ్గి రాహుల్ సైతం ఆ ప్రాజెక్టును వెనక్కి తీసుకోమని చెప్పడం,
ఆఖరికి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అట్లా చరిత్రలో ప్రజా ఆందోళనలు ఉన్న చోట వెనక్కిపోయిన దాఖలాలు ఉన్నాయి. బలవంతంగా ప్రాజెక్టులు పెట్టి ఆఖరికి ప్రభుత్వాలు కూలిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మనం అన్నీ చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను కన్విన్స్ చేస్తే ప్రాజెక్ట్ కానీ ప్రజల మీద స్వారీ చేసి భయభ్రాంతులు గురి చేస్తే ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు. అట్లాగే ఇవాళ వాళ్ళు కూడా మాట మార్చి ఇది ఇండస్ట్రియల్ పార్క్ ఫార్మా కాదు అంటే పొల్యూషన్ అనే పాయింట్ రాకుండా ఇది ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు. అది ఇండస్ట్రియల్ పార్క్గా ఏ రకంగా తెస్తున్నారు? మేము అపాచీకి వెళ్ళాం, వాళ్ళ తర్వాత ఎంత బాధపడ్డారో చూసాం. 30,000 ఎకరాల భూమి శ్రీ సిటీ అపాచి, అక్కడ కూడా ప్రజలు ఇవాళ తినడానికి తిండి లేకుండా గన్నేరు గింజలు నూరుకొని చచ్చిపోయిన వాళ్ళని కూడా కలిసి వచ్చాం. అట్లా వాడరేవు నిజాంపట్నం వాడరేవు నిజాంపట్నం పక్కన 36,000 ఎకరాలు భూమి తీసుకుంటూ మత్స్యకారులను సైతం డిస్ప్లేస్ చేస్తుంటే తీరం మా కన్నతల్లి, సముద్రం మా పుట్టిల్లు, మాది పేగు బంధం, గవర్నమెంట్ కుక్క చావు చేస్తుంది మా జోలికి వస్తుందని మాట్లాడారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి చనిపోయాక వెనక్కి వెళ్ళిపోయింది. అది కూడా వెనక్కి వెళ్ళింది వాన్పెక్. అందుకని ప్రాజెక్ట్స్ అన్నీ ముందుకు వస్తాయని లేదు. ప్రజలు గట్టి రెసిస్టెన్స్ ఇచ్చిన చోట వెనక్కి కూడా వెళ్ళాయి. రెండోది వాళ్ళు నిలబడకుండా వాళ్ళని మేము ఇప్పుడు మాకు చైతన్యం ఉందో లేదా మాకు అర్థమయ్యి ఇప్పుడు ఇథనాల్ ఉంది, ఇథనాల్లో బాబురావు సార్ లాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సైంటిస్టులు. దాంట్లో ప్రజలు అర్థం చేసుకుని వ్యతిరేకిస్తే ప్రాజెక్ట్ రానిలే అది మనకు కూడా ఉపయోగపడుతుందని వాళ్ళు నమ్మితే వస్తుంది. దానికి వాళ్ళే బాధ్యులు అవుతారు, వాళ్ళే కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తారు. ఇక్కడ కూడా మేము ప్రజలు నిలబడితే పోరాటం ముందుకు సాగుతుంది. మా స్టాండ్ ఎప్పుడు మారదు. ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగమా కాదా దాన్ని బట్టే మేము మా స్టాండ్ని మేము తీసుకుంటాం. మీరు ఇప్పటివరకు అన్నారు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ విషయంలో మేము ముందుకెళ్తున్నాం అనేసి. ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మూసీ చూసాం. మూసీలో ప్రజలు రివర్ బెడ్ మీద 873 ఇళ్ళు ఉన్నాయి, అది వాస్తవం. ఆర్డీఎక్స్ ఇళ్ళు తీసుకోండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ వాళ్ళకు కూడా ఆర్ఆర్ ప్యాకేజీలు ప్రకటించి సరి అయిన ప్రకటించి వాళ్ళే తీయొచ్చు. ఆర్డీఎక్స్ అది కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించినాకనే వాళ్ళు ముట్టుకోండి అంటే ముందే పోయి కొలగొట్టారు. మళ్ళీ నెత్తి మీద జుట్టున్నోడు ఎవడు కాదంటాడని మాట్లాడతాడు. మూసి మురికిలో బతుకుతారా? అరే బాబు, మీ గవర్నమెంట్లు ఉన్నప్పుడు అదే మురికిలో బతికినారు. 50-60 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నారు. చాదరగట్టు కానీ మూసి బస్తీలు. మూసి అంటే నార్సింగి నుంచి నాగోల్ వరకు ఉందండి. అక్కడ బస్తీలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. మూసి అంటే మూసి రివర్ ఒకటే లేదు, అదొకటే జనంతో సంబంధం లేకుండా పారతలేదు. మూసి అండ్ పీపుల్. అట్లాగే మూసి ఆర్డీఎక్స్లో ఉన్న ఇళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి తీయమంటే 10,000 ఇళ్ళు అని మాట్లాడుతున్నారు సీఎం. కానీ మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు 8,000 ఇళ్ళు అన్నాడు. సీఎం తన మాటల్లో 10,000 ఇళ్ళు అన్నాడు. అరే 10,000 ఇళ్ళు ఎందుకు తీస్తారంటే అక్కడ మార్కింగ్లు, బ్లూ లైన్లు, రెడ్ లైన్లు అవన్నీ బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లలో అన్నిట్లలో వచ్చినాయి మార్కింగ్లు. సుందరీకరణ గత పాలకులు మాట్లాడితే మేము పునరుజ్జీవం అంటున్నారు. చెయ్యండి. అసలు పునరుజ్జీవమా, సుందరీకరణనా, లేదంటే ప్రక్షాళన ఏదైనా సరే. 96లో మూసీ బచావో ఆందోళన అనేది మేము మొదలెట్టింది బాలగోపాల్ గారి నాయకత్వంలో. మూసీ బచావో ఆందోళనలోనే మీరు సెవరేజీలు కలిపి మూసీకి దిక్కు లేకుండా చేస్తున్నారని మాట్లాడాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంవత్సరం వరకు సివరేజీలు తీసారా? తీయలేదు. సివరేజ్ కనెక్షన్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి? అక్కడ అమ్మర్పేటలో ఒకటే ఉంది. మేమేమంటున్నాం, అసలు మీ దగ్గర ఉన్న డిపిఆర్ ఏంటి? సివరేజ్ని ఏం చేస్తారు? ఇప్పుడు మూసి సుందరీకరణే, ప్రక్షాళనే కావచ్చు, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న పునరుజ్జీవమే కావచ్చు. శ్రీధర్ బాబు గారితో కూడా చర్చలకు మేము పాల్గొన్నాం. ఇది పునరుజ్జీవం, రిజర్వనేషన్ అంటున్నారు. కాబట్టి ఈ రిజర్వనేషనే కావచ్చు. మీ డిపిఆర్ ఏంటి? ప్రజలను ఏం చేయదలుచుకున్నారు? అసలు మీ ప్రాజెక్ట్ ఏంటి? దాని నక్ష ఏంటి? దాని డిపిఆర్ ఏంటి అని మేము అడుగుతున్నాం. డిపిఆర్లు లేకుండా జనం మీద ఎందుకు పడుతున్నారు? ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బుల్డోజింగ్ ఫిజికల్గా చేస్తున్నారు, మెంటల్గా చేస్తున్నారు, మాటలతో చేస్తున్నారు, రాజకీయాలుగా చేస్తున్నారు. 6 గ్యారెంటీలను పక్కన పెట్టి హైడ్రా కావచ్చు, లేకపోతే మూసి సుందరీకరణ అదే ప్రక్షాళన కావచ్చు, లేదంటే సో ఇప్పుడు మళ్ళీ లగచర్ల ఇష్యూ కావచ్చు, ఇవన్నీ దామగుండం అంతే. దామగుండంలో క్లెయిమ్స్ లేవంటారు. దామగుండంలో ప్రజలు ఉన్నారు. దామగుండం అడివి మన హైదరాబాద్ 2 కోట్ల ప్రజలకు కూడా దాని ఆక్సిజన్తో బతుకుతున్నాం అవసరం. కాబట్టి దామగుండంలో పుట్టే మూసి కానీ ఈసా కానీ
కాగ్నా కానీ ఆ నదుల అవి పుట్టేదే అందులో అడవే తీస్తే ఆ నదులకే దిక్కుండదు. ఇక్కడ నీకు ఎట్ సోర్స్ నదికే దిక్కు లేకుండా చేసి దామగుండం అడవి అక్కడ రాడార్ ప్రాజెక్ట్ పెట్టి అది దాన్ని స్వచ్ఛంగా పారిస్తామంటారు. పారించండి. ముందు అటు మూసీలో ఉన్న సివరేజ్ కనెక్షన్స్ ఏం చేస్తారు, ఆ సివరేజ్ గత పాలకుల దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉండేవి. అటు ఇటు వాళ్ళు అలీకేఫ్ నుంచి నాగోల్ వరకు ఎక్స్పెరిమెంటల్గా చేశారు. అటు ఇటు సివరేజ్ పైప్ లైన్ చేసి మధ్యలో నది పారితే ఎట్లుంటుందని ఒక ప్రయోగం చేశారు. మరి ఆ ప్రయోగం నీకు ఎట్ సోర్స్ నార్సింగి నుంచి నాగోల్ వరకు చేయాలి. మరి దానికేంటి, దానికోసం మీరు ఏం చేస్తున్నారు? సివరేజీలు తీసాకే నది పునరుజ్జీవం అవుతుంది, ప్రక్షాళన అవుతుంది. నువ్వు రోజు మురుగులు కెమికల్స్ కలుపుకుంటూ పోయి దాన్ని మేము పునరుజ్జీవం చేస్తే కెమికల్స్కి ఏంటి, సివరేజ్కి పైపులు వేస్తారు, కెమికల్స్కి ఏంటి, ఇవన్నీ ఇన్ని అంశాలు ఉన్నాయి. ఫ్యాక్టరీల వ్యర్థాలని కూడా సివరేజ్తో పాటు ఆ పైప్ లైన్లలో కలపడానికి మీ దగ్గర ఉందా? ఇన్ని చేయకుండా నది ప్రక్షాళన, కాళేశ్వరం నుంచి నీళ్లు పోస్తాం 15 TMs, మొత్తం మురుగు కొట్టుకుపోతుంది అంటే మళ్ళీ వస్తుంది కదా మురుగు, మళ్ళీ కెమికల్స్ వస్తాయి కదా, మళ్ళీ వ్యర్థాలు వస్తాయి కదా, అది ఎట్లా పరిష్కారం అవుతుంది అని మేము అధికారులని శ్రీధర్ బాబు మంత్రి గారిని అడిగాం. దానికి మీరు ప్రాజెక్ట్ తయారు చేసుకోండి, అది ప్రజలకు అర్థం చేయించండి. మీరు రివర్ బెడ్ మీద రివర్లో ఉన్న ఇళ్ళు తీసేసి బఫర్ జోన్లో DPRలో 1+2 హౌసింగ్ ప్లాన్ చేయండి. దానివల్ల మీకు 3 సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు అన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. మీరు రివర్ బెడ్లు తీసేసి అదే FTL బఫర్ జోన్లలో ఉన్న స్కూళ్ళు, లైవ్లీహుడ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మేము 3 అడిగాం. ఒకటి ఎడ్యుకేషన్ పాలసీ, ఈ ప్రజలందరికీ 30,000 ఉన్నాయి. ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి? 0 to 6 అంగన్వాడీలు, 7 to 14 స్కూలింగ్, 14 to 18 కాలేజ్లు. దీనికి సంబంధించిన ఒక పాలసీ తీసుకురండి. మీరు ఎక్కడో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పోతామంటే వాళ్ళు బ్యాక్ టు హోమ్ అవుతారు కానీ స్కూల్ కారు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అయ్యి బ్యాక్ టు స్కూల్ అవ్వరు, బ్యాక్ టు హోమ్ అవుతారు. ఇంత మీరు ఎక్స్ప్లెయిన్ చేసి గంటలు మాట్లాడాము. ఇంకోటి లైవ్లీహుడ్, మీరు ఎవ్వరు ఏ గవర్నమెంట్ లైవ్లీహుడ్ ఇవ్వదు. వాళ్ళకి ఎన్నో ఏళ్ళుగా ఉన్న లైవ్లీహుడ్, వాళ్ళు 60 పనులు చేస్తారు, 60 రకాల పనులు. పూల అల్లుతారు, రకరకాల బుట్టలు, పందిళ్ళు, కలరింగులు, చిన్న చిన్న పూసల పనులు, ఇన్ని చేస్తారు. అవన్నీ మీరు చేయలేరు అంటే వాళ్ళు డిస్ప్లేస్ అయితే అక్కడ జరగదు. మరి అందుకని అడ్వైజ్లు ఇస్తున్నారు. సో అంటే ఇక్కడ మేము ఏం చెప్పామంటే, ఇక్కడ ఒక్క నిమిషం, రివర్ బెడ్ మీద 1+2 హౌసింగ్ చేస్తే అందరికి మీరు 10,000 ఇళ్ళు తీసినా అక్కడ హౌసింగ్ దొరుకుతుంది. దాంతోపాటు ఎడ్యుకేషన్ సమస్య, లైవ్లీహుడ్ సమస్య, హౌసింగ్ సమస్య 3 పరిష్కారం అవుతాయి. రివర్ క్లీన్ అవుతుంది. మీరు వాళ్ళు చెప్తున్నారు మంచిగా బ్రిడ్జిలు కట్టి పార్కులు వేస్తాం, మన హైదరాబాద్ సుందర నగరంగా ఉంటుంది, మన పార్కులు బాగుంటుందంటే చాలా బాగుంది. మేమేమైనా హైదరాబాద్ స్వచ్ఛంగా నీరు పారితే, మూసి పారితే అక్కడ పార్కులు పెడితే మాకేమైనా వ్యతిరేకమమ్మా? మేము కూడా ఆ రిక్రియేషన్ రిలీఫ్ని ఫీల్ అవుతాం కదా. బట్ ఇది చేయండి. మీరు ప్రజలను వదిలేసి సుందరీకరణ అంటే కుదరదు. ప్రజలను ఇంక్లూడ్ చేసి ఇంక్లూజివ్గా తీసుకొని ప్రజలకి పరిష్కారం చూపించండి. అవన్నీ లేకుండా ఇక్కడ మీకే ప్రేమ ఉన్నట్టు ఎన్నాళ్ళు మూసీలో బతకాలా, గబ్బులో బతకాలా అంటే, ఇన్నాళ్ళు మీరే కదా పాలన చేసింది, మీ పాలనలోనే వాళ్ళు గబ్బులో బతికారు, ఇప్పుడు మీరే పరిష్కారం చేస్తామంటున్నారు కదా. వాళ్ళ రైట్స్ని హరగోపాల్ సార్ ఎంత బాగా చెప్పారు, యునెస్కో నామ్స్ అన్నీ చెప్పారు. వాళ్ళ జ్ఞాపకాలు చెప్పేసే హక్కు లేదు. వాళ్ళు 5-6 తరాలు అక్కడ బతికినాయి. మేము 80 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం చాదరగాడి బస్తీలకి. మేము వెళ్ళినప్పుడు పిల్లలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి మనవాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్తారు, మేము 5 ఏళ్ళప్పుడు మీరు వస్తే మీటింగులు పెడితే మేము పాల్గొన్నామని. వాళ్ళకి ఇప్పుడు మనవాళ్ళు వచ్చేసారు. అంటే మేమే 80 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం ఆ బస్తీలకి. మరి వాళ్ళందరూ చెప్తున్నారు మాకు ఇక్కడ జ్ఞాపకాలు ఉన్నాయని. మరి వాళ్ళకి చావులు, పెళ్ళిళ్ళు, జ్ఞాపకాలు, బాల్యం, మంచి చెడు ఉంటుంది. అక్కడే కట్టించండి ఇల్లు. కాబట్టి మేమేమంటున్నామంటే వాళ్ళ నివాస హక్కులు పరిరక్షించండి, వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ చదువుకునే హక్కు, వాళ్ళ ఆరోగ్యం, ఇవి కాపాడండి. మీరు చేసే డెవలప్మెంట్ మీరు చేసుకోండి. అక్కడే చక్కగా వీళ్ళన్నీ విదేశాలకు ఎమ్మెల్యేలు పోయారు ఈ మధ్య, వరుసగా పోయి వచ్చి చెప్తున్నారు కదా. అన్నీ ఒక్క కొరియా ఏంటి, యూరోప్ అంతా పోయారు, ఆస్ట్రేలియా పోయారు. సరే, మీరు అక్కడ ఎక్కడైనా కూడా రివర్స్ పక్కన ప్రజలు లేరా, నివాసాలు లేవా, ఆవాసాలు లేవా?
వాళ్ళందరూ శుభ్రంగా నదులను కాపాడుకోవట్లేదా? కావాలంటే ఈ ప్రజల్ని మీతో పాటు మేము కూడా ఎడ్యుకేట్ చేస్తాము, చెత్త వేయద్దు అని. వాళ్ళు డ్రైనేజీలు కలుపుతున్నారంటే ఆడ మొత్తం ఉందే డ్రైనేజీ, ఆడ ఉందే సివరేజీలు, దాంట్లోకి వదిలేరు. రేపు మీరు బ్యూటిఫుల్ హౌసింగ్ చేసి 1+2 అంచెలంచెలుగా అక్కడ హౌసింగ్ కడితే స్టెప్ వైజ్ వాళ్ళు అంత మంచి ఇళ్లలోంచి మురుగు ఎట్లా వదులుతారు? మీరే టాయిలెట్లు కడతారు కదా. కాబట్టి మేము అడిగాం చెత్త వేయొద్దు అనే అవేర్నెస్ అందరం తెద్దాం, కానీ ఈ ఊరికాయలు చెత్త వేస్తారేమో అని లేపుతున్నామంటే అది బాగాలేదు, కరెక్ట్ కాదని కూడా చెప్పాం. సో ఈ 6 గ్యారంటీలు అటకెక్కినట్టేనా? క్యాబినెట్ పూర్తి విస్తరణ ఇంకా జరగలేదు. హోమ్ మినిస్టర్ లేరు మన రాష్ట్రానికి, ఇప్పటికీ సంవత్సర కాలం పాలన అవుతున్నప్పటికీ. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు, మున్సిపల్ లేరు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇదే కీలకం. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి మూసీ కానీ ఏది చూసినా మున్సిపల్ మినిస్టర్ లేరు, ఆయనే. హోమ్ మినిస్టర్ లేరు. గబుక్కుని ఏదైనా వస్తే మేము సబితా గారికి చెప్పేవాళ్ళం. పాపం ఆయన ఈ గత హోమ్ మినిస్టర్ కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లలోనే పలికేవారు, అలీ సాబ్. అట్లా మాకు గత హోం మంత్రులందరికీ నేరుగా ఫోన్ చేసి చెప్పుకునే పరిస్థితి ఉంది, వాడు మాకు లేరు. అంటే ఇదే నా పాలన అంటే? మేము ఈ 30-40 ఏళ్ళలో మేము ఏ సమస్య వచ్చినా నాయన నరసింహారెడ్డి గారికి చేసాం, సబితా ఇంద్రారెడ్డి గారికి చేసాం. అంతకుముందు ఇంద్రారెడ్డి అన్న మాతో పనిచేసిన ఆయన ఉన్నప్పుడు చెప్పుకున్నాం. మాధవరెడ్డి గారికి చేసినాం. మరి మొన్నటి దాకా ఉన్న హోమ్ మినిస్టర్కి చేసాం. మరి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ చెప్పుకోవడానికి ఉండదు, సీఎం అందుబాటులో ఉండడు. సీఎం బిజీ, ఆయన అందుబాటులో ఉండడు. ఏ మంత్రిగా మంత్రి ఉంటే వాళ్ళకి పోయి చెప్పుకుంటాం కదా. కాబట్టి ఇవాళ మూసీ కావచ్చు, దామగుండం కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, కనీసం కీలకమైన ఈ శాఖల్లో లేదా ఈ శాఖల కింద ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి మంత్రులు లేరు. అట్లా మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, 6 గ్యారంటీలు బాగా జరుగుతున్నాయా? 1 ఇయర్ పాలన ఎట్లా ఉంది? 1 ఇయర్ పాలన ఇదే. సరిగ్గా చెప్పుకోవడానికి మనుషులు దొరకక, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, సీఎం కనీసం అందుబాటులో లేకుండా, మా మహిళా జాగ్ కలుస్తామని మేము అడిగి మల్లు రవి గారికి అడిగాం, వాళ్ళ పిఏలకు అడిగాం, ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏ విధంగా కూడా అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఆయన చేసేది చాలా గొప్పని ఆయన ఫీల్ అయితే కుదరదు. అది ప్రజలకు అర్థం కావాలా, ప్రజల పక్షాన్ని నిలబడుతున్న వాళ్ళకి అర్థం కావాలా. అది కానంత వరకు లేదా దానిలో ప్రజల్ని లేదా ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళని భాగస్వామ్యం చేయకుండా మేమే చేస్తాం మీతో మాకేంటి పని అంటే గత పాలకులు అనుకున్నది మీరు అనుకున్నట్లు వాళ్ళకి జరిగితే మీకు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సంధ్యక్క, ఎందుకంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అట్లాగే మరి అక్కడ ఉన్నటువంటి లగచర్ల బాధితుల విషయంలో మీ ఫైట్ ఎట్లుంటుంది ఫ్యూచర్లో? వాళ్ళ తరపున మీరు పోరాటం కంటిన్యూ చేస్తారా? లగచర్ల మేము మొదలెట్టింది కాదు, వాళ్ళే ఫీల్ అయ్యి మా భూములు, మా ఇళ్ళు, మా జ్ఞాపకాలు. హరగోపాల్ సార్ చెప్తారులే, ఊరంటే ఊరు ఇల్లు కాదు, ఇంటి చుట్టూ జీవితం ఉంటుంది, ఆ జీవితంలో జ్ఞాపకాలు ఉంటాయి, ఆ జీవితంలో భవిష్యత్తు ఉంటుంది. అవన్నీ చెరిపేసే హక్కు పాలకులకి లేదు అని హరగోపాల్ సార్ చెప్తారు. నేను దాన్ని పూర్తిగా నమ్ముతా. అట్లాగే గ్రామాల్లో జరుగుతున్న విధ్వంసం కానీ, ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న విధ్వంసంలో కానీ ప్రజలు పోరాడుతున్నప్పుడు ఆ పోరాటాలకు అండగా నిలవడం మా బాధ్యత. అదే మా 40 ఏళ్ల ఆచరణ. రేపైనా అదే చేస్తాం. థ్యాంక్ యూ. పబ్లిక్ సైడ్ నుంచి మీరు మీ ఫైట్ ఎప్పటికి ఉంటుందని మంచి మాట చెప్పిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఏ ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టాలనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, రాష్ట్ర ప్రజల ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళను ఒప్పించి మెప్పించి ప్రాజెక్టులు పెడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులు నిలుస్తాయి. వాళ్ళను ఒప్పించకుండా ప్రాజెక్టుల విషయంలో బెదిరించో లేదంటే భయభ్రాంతులకు గురి చేసో ఆ ప్రాజెక్టులను తీసుకొస్తే మాత్రం ప్రాజెక్టులు ఉండవు. అలాంటి ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం నిలబడాయన్న వాస్తవాలనైతే సంధ్యక్క చెప్తున్నారు. దాంతోపాటు ప్రజాస్వామిక హక్కుల కోసం తమ పోరాటం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్న ఒక మంచి మెసేజ్ అయితే పాస్ చేస్తున్నారు. ఇది సంధ్యక్కతో స్పెషల్ చిట్ చాట్.